ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా బీసీలకు కాంగ్రెస్ మొండి చేయి చూపనుందా? గతంలో పీసీసీ చీఫ్గా ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశం ఇచ్చామని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు. కాంగ్రెస్కు దక్కే 4 ఎమ్మెల్సీ పదవులను సీఎం రేవంత్ తన వర్గం వారికి కట్టబెట్టాలని భావిస్తుండటంపై బీసీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. రాష్ట్రంలో జరిగిన కులగణను దేశానికి రోల్ మోడల్గా చూపించాలని అటు కాంగ్రెస్ అధిష్టానం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగ ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మానసపుత్రిక అయిన బీసీ కులగణనను రేవంత్ సర్కార్ సరిగ్గా చేపట్టకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు మందలించారు. ఒకవైపు బీసీ సంఘాల అసంతృప్తి, మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ క్లాస్ తీసుకోవడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కులగణనలో నమోదు కాని వారికి మరొక అవకాశం కల్పించింది. కులగణనపై రీసర్వే చేపట్టింది. గత సర్వేలో జరిగిన లోటుపాట్లను సరిచేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో జరిగిన కులగణనను చూపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహమట. రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నది కాంగ్రెస్ ఎన్నికల హామీ. అందుకు అనుగుణంగానే కులగణనను చేపట్టింది ప్రభుత్వం. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్. ఇంతవరకు బాగానే ఉన్నా కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లోనే బీసీలకు ప్రాధాన్యత ఇస్తారా, నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ పదవుల్లో ఛాన్స్ ఇవ్వరా అని కాంగ్రెస్ బలహీన వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు ఆనాటి పీసీసీ చీఫ్ నేటి సీఎం రేవంత్ రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థులు లేకపోవడం వల్లే బీసీలకు సీట్లు ఇవ్వడం లేదని ప్లేటు ఫిరాయించారు. 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని చెప్పి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో పోటీ చేయడంలో బీసీలకు ఇబ్బంది ఎదురైనప్పటికీ నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలుగా బీసీలకు ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ను తాజాగా తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ బీసీ నేతలు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బీసీలకు అనేక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అవకాశాలు ఇస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం లోకల్ బాడీ ఎన్నికలకు బీసీలను పరిమితం చేయాలని చూడడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వర్గం బీసీలకు ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఇచ్చామని, బీసీ వర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్గా ఛాన్సే ఇచ్చామని చెప్పడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే అటు నామినేటెడ్ పదవుల్లో ఇటు క్యాబినెట్లో అవకాశాలు దక్కాయని, ఇప్పుడు కేవలం కులగణనతో సరిపెట్టకుండా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవుల్లో 2 బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్లోని బీసీ నేతలు.